గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చిరావురి ఫౌండేషన్ మరియు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం దేవతలకి జంతు బలులు ఇవ్వడం చూస్తూ ఉంటాం. అంటే ఏదో మొక్కుకున్నామనో, లేదా ఆచారం అని చెప్పో, సాంప్రదాయం అని చెప్పో, గ్రామ దేవతనో, మరొకటనో, ఇంకొకటనో మూగజీవాల్ని బలిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం అనేటటువంటిది కనుక మనం ఆలోచిస్తే, దేవతల యొక్క చరాచర సృష్టిలో జంతువులన్నీ కూడా దేవతలకి బిడ్డలు లాంటివి. మన మనుషులమే కాదు, మిగిలినటువంటి 64 కోట్ల జీవరాశులు కూడా దేవతలకి సంతానం వంటివి. ఎప్పుడూ కూడా తన సంతానాన్ని తాను తినాలి అని ఏ దేవత కానీ ఏ దేవుడు కానీ అనుకోరు. మన వాళ్ళే కొంచెం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి దేవతలకి బలి ఇవ్వడం, కోళ్ళు, మేకలు, గొర్రెలు, దున్నపోతుల్ని బలి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే జంతు బలిని, అంటే తన యొక్క బిడ్డల్ని తనే తినేయాలి అనుకునేటటువంటి ఏ దేవత కాదు. అందుకని జంతు బలులు లాంటివి ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించండి. మీరు దేవతలు కోరుకుంటారా? అసలు నిజంగా కోరుకున్నారా? ఏదో మనం తినాలని చెప్పి దేవుడి పేరు చెప్పి దేవుడికి బలిచ్చేసి మనం తినడం కాదు. అంతగా తినాలనుకుంటే ఒక 2-3 కేజీలు కొనుక్కోవడం, వండుకు తినడం. అనవసరంగా దేవుడి మీద అభాండాలు వేసి దేవతలు బలి కోరతారని, గ్రామ దేవతలు బలి కోరతారని చెప్పి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకండి. అయ్యో ఇలా అనుకుంటే దేవతలకు కోపం వస్తుందేమో అని మీరేం భయపడాల్సిన పని లేదు. దేవతలకి కోపం వస్తే ముందుగా నా తర్వాతే మీ దగ్గరికి రావాలి. ఎందుకంటే నేను కదా ఇది మీకు చెప్తున్నటువంటిది. కాబట్టి జంతు బలులు లాంటివి కొంచెం దూరం పెట్టండి. మూగజీవుల్ని బలి ఇవ్వడం ఆపండి. దేవతలకి పళ్ళు, ఫలాలు, వండినటువంటి పదార్థాలు లాంటివి మాత్రమే నైవేద్యం పెట్టండి. అవే దేవతలకి ప్రీతి. అదేంటంటే మరి చెట్టు కాయల్ని కొయ్యొచ్చా, ఆకుల్ని మనం తినచ్చా అని అనుకోక్కర్లేదు. ఒక కాయ కోస్తే ఇంకో కాయ చెట్టుకు వచ్చేస్తుంది. మొక్క యొక్క ఒక చెట్టు ఒక కొమ్మని తెంపితే ఇంకో కొమ్మ వస్తుంది. అదే ఒక మేక కాలుని తీసేస్తే ఇంకొక కాలు రాదు. ఒక కోడి తలని తీసేస్తే ఇంకొక తల రాదు. కాబట్టి దేవతలు ఎప్పుడూ కూడా బలి ఇవ్వమని కోరుకోలేదు. క్షుద్ర దేవతలు కోరుకుంటారు. మనం క్షుద్ర దేవతలను పూజించం. మన హైందవ సాంప్రదాయంలో సాత్వికమైనటువంటి దేవతల్ని పూజించేటటువంటి సాంప్రదాయమే మనకు ఉంది తప్ప, ఈ క్షుద్ర దేవతల్ని పూజించి ఈ మూగజీవాల్ని బలి ఇవ్వడం అనేటటువంటి మూఢాచారాన్ని విడిచిపెట్టండి. ముక్కు సూటిగా చెప్తున్నాను, బలిని కోరుకునేటటువంటి ఏ దేవత కూడా నా దృష్టిలో దేవత కాదు. దేవతలు పిల్లల యొక్క బాగును కోరుకుంటారు, పిల్లలు బాగుండాలని కోరుకుంటారు తప్ప పిల్లల్ని తినాలని ఎప్పుడు అనుకోరు. కాబట్టి మూగజీవాల్ని బలి ఇవ్వడం దయచేసి ఆపండి. జయం.